హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒక అర్ధగంట ముందు జీపీఓకి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే ఎక్స్ విఆర్ఓ విఆర్ఎస్కి మొన్న ఆదివారం నాడు ఎగ్జామ్ నిర్వహించారో వారికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా మొత్తం ఎగ్జామ్ రాసిన వాళ్ళలో నుంచి 3550 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది మనకు ccla.telangana.gov.in వెళ్తే ఇక్కడ కింద మనకు న్యూస్లో ఇక్కడ చూడవచ్చు, రెండు స్క్రోల్ అయితే ఉన్నాయి. గ్రామ పాలన ఆఫీసర్ ర్యాంక్ లిస్ట్, రిజల్ట్ లిస్ట్ అని చెప్పేసి రెండు రకాలుగా రెండు పీడిఎఫ్లు ఇచ్చారు. సో దీంట్లో ఏముందనే అంశాన్ని మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఒక లిస్ట్లో ర్యాంక్ లిస్ట్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ర్యాంక్ లిస్ట్ అంటే దీంట్లో మన స్టేట్ ర్యాంక్ 1, ర్యాంక్ 2 అట్లా ర్యాంక్ వైజ్గా ఇచ్చారు. క్యాండిడేట్ నేము, హాల్ టికెట్ నెంబర్. సో ఇక్కడ ఈ లిస్ట్లో మొత్తం రాష్ట్రం వాళ్ళ నుంచి సెలెక్ట్ అయిన ఈ 3550 మంది ఎవరైతే ఉన్నారో వారి యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనము చూస్తే అసలు ఈ 3055 మంది నిజంగా సెలెక్ట్ అయ్యారా లేదా అని చూడాలంటే మనము పేజ్ నెంబర్ 70 వరకు వెళ్ళి చూడాలి చివరికి. సో ఇక్కడ చూడండి 3550 అనేది లాస్ట్ ర్యాంక్ ఇక్కడ. సో ఈ 3550 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. సుంకరి లోకేష్. సో ఫ్రెండ్స్ ఇది 25233324 ఇతని హాల్ టికెట్ నెంబరు. వీళ్ళందరూ కూడా ఎక్స్ విఆర్ఓ అండ్ విఆర్ఎస్. సో వీళ్ళు మొత్తం అప్లై చేసుకున్నది ఎంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దీంట్లో నుంచి అంటే 5049 మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత కొంతమంది రిజెక్ట్ అవ్వడం ఇదంతా అయిన తర్వాత 5049 మందికి ఎగ్జామ్ నిర్వహించగా దీంట్లో కొంతమంది ఆబ్సెంట్ కూడా అయ్యారు. సో ఈ విధంగా మనం చూసుకున్న తర్వాత మొత్తము 3550 మంది అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ పాత పోస్టుల నుంచి. సో వీళ్ళకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలను చూద్దాం మనం. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓవరాల్గా ఈ జీపీఓ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మన ఖాళీలు ఎన్ని ఉన్నాయి 10,954. సో ఈ 10,954లోకి వెళ్ళి ఇప్పుడు 3,550 మంది ఎక్స్ విఆర్ఏ విఆర్ఓలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన 7,404 పోస్టులకు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ కూడా మనకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా మనకైతే ఈ డీటెయిల్స్ ఇచ్చి ఫిలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనకు జూన్ 2వ తారీఖు నాడు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పైగా ఈరోజు కూడా మనకు హైదరాబాద్లో మహాధర్నా ఉంది, అది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సో మనం రాలేని పక్షంలో మినిమం సపోర్ట్ ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఇది మనకు తెలంగాణలో ఎక్స్ విఆర్ఓ విఆర్ఎల్ సెలక్షన్కి సంబంధించి మరొక పీడిఎఫ్ చూద్దాం. దీంట్లో మొత్తం ఎగ్జామ్ రాసిన అంటే అప్లై చేసిన అందరూ ఫైనల్కి ఎలిజిబుల్ అయిన ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్న అందరూ కూడా ఇక్కడ వారి లిస్ట్ ఇవ్వడం జరిగింది 5049 మంది. సో ఇక్కడ మనకు చూస్తే క్వాలిఫైడ్, హాల్ టికెట్ నెంబరు, అతని యొక్క స్టేట్ ర్యాంక్, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మరి ఇన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అసలు ఆబ్సెంట్ అయిన వారి వివరాలు కూడా ఏమైనా ఉన్నాయని చూద్దాం. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే ఉంది ఇక్కడ సీరియల్ నెంబర్ 1 బండారి వెంకటి. సో ఇతను క్వాలిఫై అయ్యాడు, ఆబ్సెంట్ అవ్వలేదు, అటెండ్ అయ్యాడు, క్వాలిఫై అయ్యాడు, 3,458 స్టేట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత తుకారాం. సో ఇతను ఆబ్సెంట్ అవ్వడం జరిగింది, సో నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు ఇతను ఎగ్జామే రాయలేదు. ఆ తర్వాత ఇతను ఎగ్జామ్ రాశాడు కానీ ఇతను క్వాలిఫై కాలేదు, నాట్ క్వాలిఫైడ్. సో నాట్ అప్లికబుల్. సో స్టేట్ ర్యాంక్ అనేది నాట్ అప్లికబుల్. ఈ విధంగా షేక్ ఆయూబ్ ఇతను క్వాలిఫై అయ్యాడు, 2,287 ర్యాంక్. సో ఇక్కడ చూస్తే కే ప్రకాష్, ఇతను హాల్ టికెట్ నెంబర్ ఇది, ఇతను ఆబ్సెంట్ అయ్యాడు కాబట్టి నాట్ అప్లికబుల్. సో ఇక్కడ ఇతను క్వాలిఫై అయ్యాడు, సో 2,143 స్టేట్ ర్యాంక్ వచ్చింది. సో ఈ విధంగా మనకు ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ మనకు ఈ విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించి ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలను జీపీఓ పోస్టులోకి తీసుకుంటున్నారు 3,550 మందికి. ఈ మిగిలిన 7,404 పోస్టులకు మనకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా మనకు జాబ్ క్యాలెండర్లో ఏ జాబులకు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి ఏంటి అనే అంశాలు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే అంశాలను కూడా మనకు చెప్పే అవకాశం ఉంది. సో మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము 6,000 నుంచి 4,000 వరకు వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది అని. సో ఆ విధంగానే ఈ 7,404 పోస్టులు అయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి కాబట్టి అన్ని పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తారా,
కొంచెం ఒక 10% వదిలేసి మిగతా 6,000 పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తారా అనేది తెలియదు. బట్ మనకైతే పోస్టులు ఉన్నాయి. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా ఇప్పటికీ లేట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళండి. 100% నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఇంకా డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే నేను వెంటనే మీకు ఒక వీడియో రూపంలోనో లేకుంటే ఒక ఫోటో చేసి ఆ ఫోటో రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చిన వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ జీపీఎఫ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.